ఇంకా కిందకి వెళ్తే స్టమక్ క్యాన్సర్, జీర్ణాశయం. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అదే జీర్ణాశయ క్యాన్సర్ ఈజ్ అ కామనెస్ట్ క్యాన్సర్. సింగిల్ ఆర్గన్ కనుక తీసుకున్నట్టయితే సౌత్ ఇండియన్ మెన్లో ఇది వెరీ కామన్. మెడ్రాస్ మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రీలో హైయెస్ట్ ఇన్సిడెన్స్ వన్ ఆర్గన్కి స్టమక్ క్యాన్సర్ అనండి. అబౌట్ 12 to 13 per 100,000 పాపులేషన్, అంత ఎక్కువగా ఉంటుంది. వీ రియలీ డోంట్ నో బై సౌత్ 12-13 మంది ఉంటున్నారు 100,000 పాపులేషన్ జీర్ణాశయ క్యాన్సర్. ఇప్పుడు వీ రియలీ డోంట్ నో వాట్ ఈస్ ద కాజ్. మన రైస్ ఈటింగ్ హ్యాబిట్సా? సౌత్ ఇండియాలోనే కామన్, మళ్ళీ నార్త్ ఇండియాలో ఎక్కువగా కనబడదు. జీర్ణాశయ క్యాన్సర్ తక్కువ, బాగా తక్కువ. నార్త్లో ప్రపంచం అంతా తక్కువేనండి. కాదు సార్, మరి అంటే ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఇప్పుడు మన సౌత్ ఇండియన్స్ బాగా రైస్ గట్ట తింటారు, అదే నార్త్ ఇండియన్స్ రోటీలు తింటారు. మరి రైస్ తింటే మళ్ళీ లింక్ ఉందా సార్? వీ రియలీ డోంట్ నో. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ జపనీస్లో కూడా ఎక్కువ చూస్తాం. వాళ్ళు రైసే తింటారు మనలాగే, వాళ్ళు స్టేబుల్ డైట్, వాళ్ళకు కూడా రైసే. సో రైస్ తినే జాపనీస్లోను సౌత్ ఇండియన్స్లోను ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఇంటరప్షన్ సార్, మీరు ఇందాక అన్నారు చైనీస్లో కేసులు ఎక్కువ ఉన్నాయి, అలాగే జపానీస్లో వస్తున్నాయి. మనం ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు వాళ్ళు గొప్పగా కనిపిస్తారు. అంటే జపనీస్ చాలా ఆరోగ్య విధానం బాగుంటుంది, అలాగే చైనీస్ ఆరోగ్య విధానం బాగుంటుంది. జాపనీస్ ఆర్ వెరీ హెల్తీ పీపుల్ అండి. ప్రపంచం మొత్తం మీద ఎక్కువ కాలం బ్రతికేది జాపనీస్ అండి. వాళ్ళు యావరేజ్ 90 to 102 years, 110 years. స్పానియార్డ్స్ జాపనీసే, వీళ్ళే అత్యధికంగా బతికేది. ఓన్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ మాత్రం ఎక్కువ, మిగతా అన్ని రకాల క్యాన్సర్స్ అక్కడ బాగా తక్కువ అండి. ఇదే జాపనీస్ అమెరికా వెళ్ళారనుకోండి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లల్లోనూ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్లోనూ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. అమెరికాలో పుట్టిన జాపనీసు వాళ్ళ పిల్లలకు ఇవన్నీ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ జాపనీసు క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళది వెరీ గుడ్ లైఫ్ స్టైల్ అండి. పొల్యూషన్ తక్కువ, ఎక్సలెంట్ న్యూట్రిటివ్ డైటు. వాళ్ళు డెఫినెట్గా జాపనీస్కి క్యాన్సర్ ఇన్సిడెన్స్ బాగా తక్కువ అండి, ఎక్సెప్ట్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. అలాగే ప్రాబబ్లీ మనం తినే పికిల్స్, సాల్టెడ్ ఫుడ్స్, స్మోక్డ్ ఫుడ్స్, ఈ జస్ట్ డీప్ ఫ్రైస్ ఎక్కువ తింటాం కదండి, డీప్ ఫ్రైస్ ఎక్కువ తింటాం కదండి. సో తమిళనాడులోను, ఆంధ్రాలోను, తెలంగాణలో కూడా ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే స్మోక్ చేసే వాళ్ళలో కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎక్కువ వస్తుందండి. ఆల్కహాల్ తాగే వాళ్ళలో కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్న వాళ్ళలో కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.